వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. మన ప్రభు యేసుని అర్చించ, వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. దేవుడు చేసినటువంటి మేలుల నిమిత్తము కృతజ్ఞతగా ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రత్యేక విధముగా పూజలు సమర్పించినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace offered by Gade Lucirani family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For deliverance from all the bondages, ancestral sins and hard blocks in life, and forgiveness of sins of Preetham and Pranay, Mass offered by family. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Addagadla Nancy Monica to rest in peace, Mass offered by family. Thanksgiving Mass and for good health of Gade Arlareddy, Swarna Teresa, Mass offered through Our Lady of Good Health, Mass offered by family members. For good health of P. Babu Rao, healing from asthma, and for good health of P. Ratnam, Father Cyril Das SVD, and healing of Y. Nikita from pancreatic problems, and for the intentions of P. Sagar Padmini, Mass offered by P. Babu Rao and Ratnam. For God's blessings upon Kallur Nelaveni on the occasion of birthday today, and for the blessings upon husband and 2 kids, and for the departed soul of Kalluru Innaya to rest in peace on the occasion of 5th death anniversary, Mass offered by family. For God's help to Bala Nikita to perform well in DDS interview, Mass offered by Slevareddy. వీటన్నిటితో పాటుగా మన కుటుంబ అవసరములను, మనకున్నటువంటి ఇబ్బందులను, మన విన్నపములను దేవాతి దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క పరమ పవిత్ర విందులో యోగ్యరీతిగా పాల్గొందము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. అందరము కూడా కళ్ళు మూసుకొని
మనస్సులను తెరిచి దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో అడిగినటువంటి ప్రతి ప్రార్థన ఆలకింపబడినట్లుగా, ఆ ప్రార్థనను దేవుడు నెరవేర్చినట్లుగా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబ అవసరముల నిమిత్తము, మన వ్యక్తిగత అవసరముల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, మనము చేయించినటువంటి పనిపాటుల నిమిత్తము, మన యొక్క వ్యాపారము నిమిత్తము, మన యొక్క ప్రయాణము నిమిత్తము, వివాహముల నిమిత్తము, బిడ్డల కొరకు, మన యొక్క విశ్వాస జీవితము బలపడాలని, ఆధ్యాత్మికముగా మనము అభివృద్ధి పడాలని, ఆత్మీయ అభిషేకము కలిగి ఫలములతో వరములతో దేవునిని ఆరాధించినట్లుగా, దేవునిని ప్రకటించినట్లుగా, ఇంకను వ్యక్తిగతముగా ఈ రోజున ఈ పూజను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా లభించాలని, అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు దేవుడు దయచేయాలని, శాంతితోనూ సమాధానముతోనూ దీవించాలని, ప్రతి ఒక్క మనస్సు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క లక్షణములతో అలంకరింపబడినట్లుగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లును మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలు విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డుకరగా అశ్శీర్యాను వాడుకుందును. నా కోపము రెచ్చగొట్టుడు బుద్ధిహీనులను శిక్షించుటకు నేను అశ్శీర్యాన్ని పిలిచితిని. అశ్శీర్యులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునల్లా అపహరింతురు. వారిని వీధుల్లోని బురద వలె త్రొక్కివేయుదురు. కానీ అశ్శీర్య రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్చవలనని అతని తలంపు. అశ్శీర్య ప్రభుట్లు గొప్పలు చెప్పుకొనును. నా బలము వలననే నేను ఈ కార్యములు చేసితిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడును. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి బొక్కసమల్లా దోచుకుంటుని. సూర్యుడనైన ఆ జాతులను నా కాలితో మట్టితిని. పక్షిగూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసితిని. ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకున్నట్లుగా లోకంలోని నరులు సకల జాతులు సంపదలు గైకుంటుని. నన్ను భయపెట్టుటకు ఒక జాతి రెక్కాడింపలేదు, ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తను ఉపయోగించే వానికంటే గొప్పదా? రంపము తను వినియోగించే వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తను ఉపయోగించే వాటిని అదుపులో పెట్టుకొనదు, అతడే దానిని అదుపులో ఉంచుకొనును. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభు బలిసిన వారిని వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహంలో అగ్ని గణగణా మండును. ఇజ్రాయెల్కి వెలుగైన ప్రభు అగ్ని ఎగును. ఇజ్రాయెల్ పవిత్ర దేవుడు మంట ఎగును. ఆ నిప్పు ఒక్కరోజునే ముళ్ళ తుప్పలు నెల్ల కాల్చి భస్మం చేయును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నొందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు వాక్యము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. కొంతసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం.
చదువుకున్నటువంటి ఈ మాటలలో చెప్పబడినట్లుగా పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము అని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాటలు. ఇక్కడ జ్ఞానులకు, వివేకులకు, బలవంతులకు, శక్తి కలిగిన వారికి, ఈ లోకపరముగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారికి, ఇంకను ధన్యతగా జీవించినటువంటి వారికి, ఇంకను అధికారము కలిగి జీవించిన వారికి దేవుడు ఏం మరుగుపరిచాడండి? వారికి తెలియనటువంటిది ఏంటి? వారు ఉన్నతమైనటువంటి చదువు చదివారు కదా, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఈ లోకంలో అధికారం ఉంది కదా, ఈ లోకంలో పరపతి ఉంది, ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అనుభవించుచు ఉన్నటువంటి వీరికి దేవుడు ఏదో తెలియకుండా దాచినట్లుగా, మరుగుపరిచినట్లుగా వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ఏదైతే ఇంత గొప్ప జ్ఞానులకు, తెలివి కలిగిన వారికి, ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారికి బయలుపడకుండా వారి నుండి దాచబడిందో దీనిని దేవుడు పసిబిడ్డలకు, చిన్న బిడ్డలకు బయలుపరిచాడంట. ఏం బయలుపరిచాడు అంటే ఒక విషయం ఉందండి, ఆధారపడుట అనేటువంటి ఒక చిన్న మాటను వారి నుండి దేవుడు రహస్యంగా ఉంచాడు. దానిని చిన్న బిడ్డలకు దేవుడు తెలియచేశాడు. మనకందరికీ తెలుసు చిన్న బిడ్డల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటి లక్షణము ఆధారపడటం. ప్రతి విషయానికి వారు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. నిర్ణయము తల్లిదండ్రులదై ఉంటుంది. ప్రతి విషయము కూడా తల్లిదండ్రులే చూసుకోవాలి. వారికి కావలసినటువంటి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, వారికి చదువుల నిమిత్తం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ప్రతిదీ కూడా తల్లిదండ్రులతోటి వచ్చి చెప్పుకుంటారు. అన్నింటినీ తల్లిదండ్రులకు చెప్తారు. తల్లిదండ్రులు ఉన్నతంగా ప్రేమిస్తారు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి. తల్లిదండ్రులతోటి బిడ్డలు చాలా ఉన్నతమైనటువంటి ఒక గట్టి సంబంధాన్ని కలిగి ఉంటారు, ఒక ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, మంచి గొప్ప చదువు చదువుకొని అధికారం కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, అతడు ఆధారపడతాడా? ఆధారపడతాడు. ఎవరి మీద? తన స్నేహితుల మీద ఆధారపడతాడు, తన తోటి పనివారి మీద ఆధారపడతాడు, ఒక అధికారి మీద ఆధారపడతాడు. ఎక్కడైతే తనకు కావలసింది పొందుకోగలుగుతాడో అక్కడ వారి మీద ఆధారపడటం జరిగిద్ది. కానీ మనందరం మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే, మనమందరము కూడా దేవునికి బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరము కూడా దేవుని బిడ్డలమండి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవునిపై మనము ఆధారపడాలని నేటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పసిబిడ్డలకు ఉన్నటువంటి లక్షణమే ఆధారపడటం. లోకపు పోకడు ఎరగక అమాయకత్వంతో మంచి మనస్సాక్షి కలిగి బ్రతికే బిడ్డలండి. దేవుడు మనల్ని అందరూ కూడా తన బిడ్డల వల్ల చూస్తున్నాడు. నా బిడ్డలు నా వద్దకు వస్తారేమో, నన్ను అడుగుతారేమో, నా సహాయాన్ని వాళ్ళు అడుగుతారేమో, నా కొరకు ఎదురు చూస్తారేమో అని తండ్రి నిరంతరము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెతికితే దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తడితే తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకును, వెదికిన ప్రతి వానికి ఆయన దొరికినట్లుగా
వాక్యం మనకి చాలా స్పష్టంగా రుజువుపరుస్తుందండి. చెప్పబడిన వాక్యం అది కాదా? నీకున్న ఇబ్బందుల గురించి, కష్టాల గురించి, కన్నీటి గురించి, అప్పుల గురించి, బిడ్డల చదువుల గురించి, ఆరోగ్యం గురించి, నీ వ్యాపారం గురించి, నీ ప్రయాణాల గురించి, నువ్వు ఏదైతే ఒక భారంగా, బాధగా, నిశ్చేష్టువై ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావో వాటన్నిటికీ ఆయన చెప్పేటువంటి మాట, నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నన్ను అడుగు, నేను చూసుకుంటానని ఆయన అభయం ఇస్తున్నాడండి. ఆధారపడటాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పసిబిడ్డల యొక్క లక్షణం మనం కలిగి ఉంటే మన తండ్రి సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. బిడ్డలకు తెలియపోవచ్చు ఏది మంచిదో ఏది చెడ్డదో, కానీ ఇచ్చేటువంటి తండ్రికి తెలుసు బిడ్డలకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏది మంచిదో, ఏది మేలైనదో తండ్రికి తెలుసండి. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు. అడుగుతున్నావా? ఆ తండ్రి వైపు చేతులు ఎత్తావా? ఆ తండ్రే చూసుకుంటాడని నువ్వు నిబ్బరంగా ఉన్నావా? ఉంటే నీకు రావలసిన దానిని, ఆయన జరిగించవలసిన దానిని ఆయన చిత్తము ప్రకారము అనుకూల సమయంలో జరిగించగలిగినటువంటి శక్తిమంతుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో మనం విన్నాం, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సమూయేలు గారు ఎంత వయసు అని దేవుడు మాట్లాడాడండి? అప్పటికి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, రాజులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆర్థిక పరంగా బలం కలిగి ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. వీరందరికీ లేనటువంటి ధన్యత సమూయేలు గారికి ఎందుకు వచ్చిందంటారు? వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు వినిపించుట బహు అరుదంట. ఆ కాలంలో దేవుడు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడెను. ఆయనను పిలిచినట్లుగా పిలిచి ప్రవక్త అయినటువంటి ఏలి గురించి, తన కుటుంబము గురించి, తన బిడ్డల గురించి దేవుడు సమూయేలు గారితో మాట్లాడారండి. బాలుడైనటువంటి సమూయేలు గారికి దేవుడు జరగబోయేటువంటి విషయాన్ని తెలియచేయటం దీనికి తార్కాణం కాదా? అప్పటి వరకు దాచబడినటువంటి విషయాన్ని బాలుడైనటువంటి సమూయేలు ద్వారా ఏలికి తెలియచేసినటువంటి విషయము గొప్పది కాదా? మరొక ఉదాహరణ, దావీదు మహారాజు ఇంటిలో చిన్నవాడు, ఆఖరివాడు, తన తండ్రికి కూడా జ్ఞాపకం లేనటువంటి వ్యక్తి. మొదటి నుంచి 7 కుమారులను పిలిపించేసి వారందరినీ సమూయేలు ప్రవక్త గారి ముందు నిలబెట్టాడు. సమూయేలు గారు చూసి అనుకున్నారు, ఆకారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శరీర దారుఢ్యమును బట్టి, అందమును బట్టి, ఎత్తును బట్టి అనుకున్నారు వీరే అని అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీరెవరు కారు, నేను ఎన్నుకున్నవాడు ఎక్కడో గొర్రెలు మేపుచున్నాడు, అతనిని పిలిపించండి అని చెప్పినప్పుడు అతడు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట, ఇదిగో నేను ఇశ్రాయేలులకు రాజుగా ఎన్నుకున్నటువంటి కుమారుడు ఇతడు. చిన్నవాడు గాడా? దేవుని పైన ఆధారపడిన వానికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని సిద్ధపరిచాడు. దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి పిలిస్తే, అయ్యా నీ చిత్తమేంటో నెరవేర్చండి, నీ చిత్తం ఏమైనదో దాన్ని మాత్రమే జరిగించండి అని ఒకసారి అడిగి చూడు. మేలైనది మాత్రమే నీ జీవితంలోనికి ఆయన పంపిస్తాడు, గొప్పది మాత్రమే ఆయన నీకు ఇస్తాడు. నమ్మగలవా? మరికొన్ని ఉదాహరణలు మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు సమస్తమును, ప్రతి చిన్న విషయానికి ఏం చేశారండి? ప్రతీది కూడా తన తండ్రితో ముచ్చటించినట్లుగా, తన తండ్రి చిత్తము లేక ఏదీను చేయకుండా సమస్తమును తండ్రి ఆదేశించినట్లుగా, తండ్రి ఆజ్ఞాపించినట్లుగా వాటిని మాత్రమే జరిగించారని వాక్యము మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు వారికి శక్తి లేదనా? యేసుక్రీస్తు వారికి బలం లేదనా?
యేసుక్రీస్తు వారు అడిగితే సైన్యములు రావా? యేసుక్రీస్తు వారు అడిగితే ఆయనకేం తక్కువైంది? సమస్తము ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు తన తండ్రి పైన ఆధారపడుట, తన తండ్రిని అడగటము, తండ్రి చెప్పినట్లే జరిగించటము, ఆయన జీవితాన్ని మనందరికీ కూడా ఉదాహరణగా ఇస్తున్నారండి. వాక్యం సెలవిస్తుంది కదా, తండ్రి చిత్తము లేక ఏదీను ఆయన జరిగించట్లేదని. మరి యేసుక్రీస్తు వారి జీవితము నీకు ఆదర్శం కాదా? ఆయన జీవితము నీకు మాతృక కాదా? యేసుక్రీస్తు వారు తన తండ్రికి సమస్తాన్ని తెలియచేస్తుంటే, సమస్తము తండ్రి చిత్తం ప్రకారం జరిగిస్తుంటే, నీవు నేను మరి ఇంకెంత ఎక్కువగా తండ్రి పైన ఆధారపడవలసిన వారమే ఉన్నాం. ఇంకెంత ఎక్కువగా తండ్రికి మన జీవితముల గురించి, మన ఇబ్బందుల గురించి, ఇరుకు గురించి తండ్రితో అడగవలసిన వారమే ఉన్నాం. అటు తర్వాత మనం తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? మీరు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు మీరు సంచి తీసుకుని వెళ్ళొద్దంట, 2 అంగీలు తీసుకెళ్ళొద్దంట, ధనము తీసుకెళ్ళొద్దంట, చేతి కర్ర ఒకటి తీసుకెళ్ళాలంట. ఎందుకన్నారండి ఆ మాట? సువార్త ఎలా జరిగిద్ది? వారికి ఎవరు అన్నం పెడతారు? వారు ఎక్కడ, ఏ నీడలో బ్రతకాలి? అంటే యేసయ్య అంటున్నాడు కదా, మీ కొరకు సమస్తము సిద్ధపరపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మీద ఆధారపడినటువంటి వానికి సమస్తము సిద్ధపరచబడినవి, సమకూర్చబడినవి. కనుకనే యేసుక్రీస్తు వారి శిష్యులు చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళండి అంతే, ఏం తీసుకెళ్ళొద్దు, మామూలుగా వెళ్ళండి అంతే. ఒకవేళ మిమ్మును సభలోకి, రాజ్యసభలోని తీసుకెళ్తారేమో, రాజు ఎదుటి మిమ్మల్ని నిలబెడతారేమో, దోషులుగా నిలబెడతారేమో, అనేక మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారేమో. అప్పుడు ఏం చెప్పాలో కూడా మీరు భయపడొద్దు, మీరు దేనికి కూడా సిద్ధపడొద్దు. ఆ సమయమందు పరిశుద్ధాత్మ తండ్రి మీ ద్వారా మాట్లాడవలసిన సమస్తమును ఆయన మాట్లాడునని అభయం ఇచ్చారు. శిష్యులు అలానే వెళ్ళారు కదా, ఏం తీసుకెళ్ళాలా? ప్రతి విషయం నిమిత్తము తండ్రి పైన ఆధారపడ్డారండి. తండ్రి వారికి కావలసినదంతటిని కూడా సమకూర్చెను. ఏ ఇబ్బంది రానివ్వకుండా తండ్రి వారిని చూసుకున్నారండి. వాక్యం సెలవిస్తుంది కదా, ఆకాశ పక్షుల కంటే మీరు మిక్కిలి విలువ కలిగిన వారు. ఆకాశ పక్షులు దేనికోసం ప్రయాసపడట్లా, కూర్చుకోవట్లేదు, కానీ పరలోకమందున్న తండ్రి వాటికి కావలసిన ఆహారమును ప్రతి దినము సమకూర్చుచునే ఉన్నాడు. నీవు నేను వాటికంటే మిక్కిలి విలువైన వారమని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆధారపడగలవా? ఆధారపడిన వానికి దేవుని చిత్తము ఉన్నతముగా బయలుపడినండి. అటు తర్వాత మాటలు మనం చూసినట్లయితే, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని చెప్పారండి. అంటే ఇక్కడ తండ్రిని ఎరిగేటువంటి వారు ఎంతమంది? ఒకరా, ఇద్దరా, 100 మందా, 10,000 మందా, ఎంతమందిని అర్థం ఇక్కడ? అంటే తండ్రి అందరికీ తెలియబడాలని ఆశపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరికి బయలుపరచాలని ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే ఆ ధన్యత ఇవ్వబడింది. ఎవరు వీరు అంటే, ఆయన ప్రకారము జీవించువారు, ఆయన చిత్తము నెరిగి చిత్తము ప్రకారము జీవించువారు, ఆయన ఆజ్ఞలను శిరస పాటించువారు, ఆయనకు పరిపూర్ణ విధేయులైన వారు, ఆయన ఆజ్ఞలను బట్టి జీవించుచు ఆయనను మెప్పించిన వారికి అంత గొప్ప ధన్యత ఇవ్వబడిద్దండి. తప్ప అందరికి కాదు, ఎవరికి పడితే వారికి కాదు. చాలా స్పష్టంగా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికి ఎరిగించాలని ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే అంత గొప్ప ధన్యత ఇవ్వబడింది. వీరు ఎవరు అనంటే, ఆయన మాట విన్నవాడికే, ఆయనకు విధేయించిన వాడికే.
నీతిగా, న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధతను కాపాడుకొనుచు ఆయన పోలికలో జీవించే వాడికి మాత్రమే అంత గొప్ప ధన్యత ఇవ్వబడుతుంది. మరి మన జీవితంలో ఆ అనుభవం పొందుకోవాలని ఆశ లేదా? నీకు అంత గొప్ప అనుభవం వద్దా? నీకు ఆ అనుభవం కావాలి అనంటే యేసయ్య ప్రకారం జీవించు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేయి. కష్టమైన, కన్నీళ్ళని, ఇబ్బందులు, ఇరుకులు, మరి ఎటువంటి అవమానమైనా పర్లేదు, ఎంత హీనస్థితి అయినా పర్లేదు, నీ భక్తిని విడువక, నీ నీతిని, న్యాయమును, ధర్మమును విడువక, పరిశుద్ధతను కాపాడుకొనుచు ఆయన ఆజ్ఞలకు విధేయుడివై, ఆయన వాక్యమునకు లోబడి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నీ కొరకు ఒకరి దినము ఏర్పాటు చేయబడింది, తండ్రిని దర్శించేటువంటి అవకాశము. ఒక చిన్న ఉదాహరణ మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో, దివ్య రూపధారణ. యేసుక్రీస్తు వారు 3 శిష్యులను తీసుకొని కొండెక్కారు. ఎక్కిన తర్వాత అక్కడ వారి ఎదుట ఆయన దివ్య రూపధారణను పొందినట్లుగా, ఆయన మహిమోన్నతమైనటువంటి రూపమును ఆయన చూపించినట్లుగా వాక్యంలో మనం వింటున్నాం. ఆ 3లో నీవు కూడా ఒకరివి కావాలి కదా. ఆ 3లో స్థానం మనం సంపాదించాలి కదా. ఆలోచన చేద్దాం, దేవునిపై ఆధారపడదాం. దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని నీకు తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు గనక ఆయన చిత్తమునకు లోబడితే ఆయన ఇచ్చేటువంటి ఈవులు నీ ఊహకందనటువంటి ఈవులై ఉన్నవి. ఆయన ఇచ్చేటువంటి దీవెన ఎంతో ఉన్నతముగా ఉండబోతున్నది. ఆధారపడదాం. ఆయన నిర్ణయాన్ని బట్టి, ఆయన చిత్తమును బట్టి మన జీవితాన్ని ఆయన అధికారమునకు లోపరుచుకొని ఆయన ఇచ్చుచుండగా పొందుకుందాం. ఆయన ప్రకారము జీవించిన వానికి దేవునిని దర్శించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. కాబట్టి ఆ గొప్ప భాగ్యము నిమిత్తము ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగును గాక. ఎలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును, మానవ శ్రమ ఫలమునని ఇది మాకు జీవాహారము కానున్నది. యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, ఆద్యంతరహితుడా నీ సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగును గాక. ఎలైనా మేము అర్పించే ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును, మానవ శ్రమ ఫలమునని ఇది మా ఆధ్యాత్మిక పానము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిమరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. ప్రత్యేక విధముగా ఈ రోజున చనిపోయినటువంటి వారి నిమిత్తము పూజలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరి విజ్ఞాపన మీరు ఆలకించి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారు చేసినటువంటి ప్రతి తప్పిదమును మన్నించి వారు చేసినటువంటి ప్రతి మంచిని జ్ఞాపకం చేసుకొని నిత్య విశ్రాంతిలో వారిని అంగీకరించమని చేర్చుకొనమని ప్రత్యేక విధముగా ప్రార్థించున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి మనమందరము కూడా విశ్వాసముతోటి, భక్తితోటి
మన కుటుంబములను దేవుని చేతుల్లోనికి అర్పిస్తూ మనకున్నటువంటి అవసరాలను, ఇబ్బందులను, కన్నీటిని, శోధనను, వేదనను, ప్రతి బలహీనతను, ప్రతి వ్యామోహమును, ప్రతి వ్యసనమును దేవుడి చేతిలోనికి అప్పగించుకుంటూ మనందరి జీవితముల నుంచి చీకటి కొట్టివేయబడి వెలుగుతో మనమందరము నింపబడినట్లుగా దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరికీ తోడై మనల్ని నడిపించినట్లుగా మనమందరము పరిపూర్ణ ఆయురారోగ్యములు కలిగి జీవించినట్లుగా ఈ లోకములో ఆయనను ప్రకటించుచు ఆయనకు సాక్షులముగా ఆ యొక్క రాజ్యమును ప్రకటించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప సాధనములుగా మార్చబడాలని విశ్వాసముతో, భక్తితో మరొకసారి అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందుని మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి, సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు.
నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన పరమవరములను సేవించి ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనింద